హిందూ ధర్మ సమ్మేళనం భవానీ నగర్ లో జరుగుతా ఉంది. ఇది ఒక రకంగా ఈ హిందూ ధర్మంలో హిందువుల లోపల ఒక చైతన్యాన్ని నింపడానికి ఏర్పాటు చేసినటువంటి వేదిక అని నేను భావిస్తా ఉన్నా. సనాతన ధర్మం లోపల ఏవైతే గొప్ప గొప్ప విషయాలు మరుగున పడ్డాయో వాటిని కనుక చెప్పకపోతే, వాటిని కనుక బయటికి తెలియజేయకపోతే మన జన్మకి సార్థకత ఉండదని కొంతమంది పెద్దలు ఇటువంటి సమావేశాలు ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఇది చాలా అద్భుతమైన సమావేశం. ఇందులోపల పార్టిసిపేట్ అయినటువంటి ప్రతి ఒక్క హిందూ కూడా తన జాతి గురించి, తన ధర్మం గురించి, తన భూమి గురించి, తన పూర్వుల యొక్క చరిత్ర గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఈ ప్రపంచం లోపల దాదాపుగా 197 దేశాలున్నాయి, 6500 జాతులు ఉన్నాయి, 4250 వరకు తెగలు ఉన్నాయి, భాషలు ఉన్నాయి. అయినా కానీ ఏ ధర్మం కూడా మన ధర్మం లాగా సర్వే జన సుఖినో భవంతు అని చెప్పలేదు. అంటే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని చెప్పినటువంటి ధర్మం మన సనాతన ధర్మం. అంత గొప్ప ధర్మంలో జన్మించిన మనం పూర్వజన్మ సుకృతం వల్ల ఈ భారతదేశంలో జన్మించామనే భావన హిందువుల లోపల ఉండాలని, హిందువుల లోపల చైతన్యం రావాలని ఈ సమావేశాలు ఏర్పాటు చేస్తా ఉన్నారు. కాబట్టి ఇందులోపల ప్రతి హిందూ కూడా పాల్గొని తన యొక్క పునాదిని, తన యొక్క బలమైన చరిత్రని, తన యొక్క గత చరిత్రని తెలుసుకొని భావితరాలకు మార్గదర్శకంగా ఉండాలని ఆలోచిస్తున్నారు. ఆ దిశగా మనం ప్రయాణిద్దాం. జై హింద్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నా సాయంకాలం శుభాభివందనాలు. ఇట్లాంటి హిందూ సమ్మేళనాలు అనేది మనం ఇంతవరకు ఎప్పుడు కూడా మనం చూడలేదు. ఇట్లాంటి హిందూ సమ్మేళనాల వల్ల హిందూ అనేది ఐక్యత అనేది పెరగడం జరుగుతుంది. ప్రతి ఒక్క హిందువు కూడా వచ్చి హిందూ సమ్మేళనంలో పాల్గొని ఇలాంటి ప్రోగ్రాంలను విజయవంతం చేయాలని కోరుచున్నాను. థ్యాంక్ యూ. ఈ సాయంకాలం సమావేశంలో మన హిందూ మతం గురించి మనం ప్రచారం చేసుకోక తప్పదు. ఎందుకంటే రాజ్యాంగంలో మన 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 భారతదేశంలో అన్ని మతాలు ప్రచారం చేసుకుంటున్నాయి. మన హిందూ మతం మాత్రం ప్రచారం చాలా తక్కువగా ఉన్నది. అంటే ఇతర మతస్థులతో పోల్స్తే హిందూ మతం ప్రచారం చాలా తక్కువగా ఉన్నది. మన హిందూ మతం మనము అనేది మనం ప్రచారం చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్క హిందూ నేను హిందూ అని మనం ప్రచారం చేసుకుంటే మన దేశంలో మన మతం యొక్క మన హిందూ మతం యొక్క గొప్పతనము అందరికీ తెలుస్తుంది. అయితే భారతదేశంలో ఇతర మతస్థులు ప్రచారం బాగా చేసుకుంటున్నారు, మన హిందువులే చాలా తక్కువ చేసుకుంటున్నారు. కాబట్టి మన హిందువులు మన తక్కువ కాదు అనేది మనం నిరూపించుకోవాలి. మన దేశంలో హిందూ మతంలో పర్సంటేజ్ చాలా ఎక్కువగా ఉన్నది, ప్రపంచ దేశాలలో కూడా ఉన్నది. కాబట్టి మన భారతదేశంలో కాకుండా ప్రపంచ దేశాలలో కూడా హిందూ మత ప్రచారం కంపల్సరీ మనం చేసుకోవాలి. మన హిందువై పుట్టినందుకు మనం కంపల్సరీ చేసుకోవాలి. దీనికి అందరు మన హిందువులు అందరు సహకరించి ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేసి ఇంకా ర్యాలీలు తీసి మన 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 మత ప్రచారాన్ని మనం చేసుకోవాల్సిందిగా నేను ఒక హిందూ సభ్యుడిగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడ ఈ హన్మకొండ పట్టణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది, చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే హిందూ వాహిని వారు ఈ కార్యక్రమాన్ని చేయటము ప్రతి ఒక్క హిందువుకు ఇక్కడ ఉండాలనేది అందరు కోరుకున్నారు. అదే విధంగా ఈ జనం తోటి చాలా ఆనందంగా ఉన్నది. ఎందుకంటే ఈ రోజుల్లో పాశ్చాత్య కల్చర్ అనేది ప్రతి ఒక్కరిలో చేరుతున్నది. ఆ చేరుతున్నప్పుడు ఏమవుతుందంటే మన వాళ్ళు మన భాషను మర్చిపోతున్నారు, మన హిందుత్వాన్ని మర్చిపోయే పరిస్థితి వచ్చింది. అందుకని నరేంద్ర మోడీ గారిని ఎగ్జాంపుల్ గా తీసుకొని మనందరము హిందుత్వం వైపు వెళ్ళి హిందుత్వాన్ని మన దేశంలో కాపాడుకొని ఒక ఎగ్జాంపుల్ గా హిందూ అంటే ఏంటిది అనేది, హిందూ దేశంగా మనందరము కలిసికట్టుగా హిందూ దేశాన్ని సాధించే దిశగా మనందరం ప్రయాణించాలనేది ఈ సందర్భంగా నేను అందరికీ చెప్పదలుచుకున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. భారత్ మాతాకి. హిందూ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొంటున్న హిందూ బంధువులందరికీ కూడా మరి నమస్కారాలు తెలియజేస్తూ, మరి సనాతన ధర్మం
భారతదేశం అంటేనే సనాతన ధర్మానికి పెట్టింది పేరు. మరి ఈ ఆధునిక యుగంలో మరి పిల్లలంతా కూడా ఈ ఆధునికత వైపు ప్రయాణిస్తూ మరి మన మూలాలను మర్చిపోతూ ఉన్నారు. అయితే హిందుత్వ అనేది ఒక భావన కాదు, అదొక జీవన విధానం. ఎందుకంటే హిందుత్వలో మనకు ఆయుర్వేదం ఉంటుంది, తర్వాత ప్రతి సైన్స్ ఉన్నది, చెరకుడు, ఇలాంటి వాళ్ళందరూ కూడా మన గతంలో మరి భారతదేశానికి అనేకమైనటువంటి సంపదను విజ్ఞానాన్ని అందించింది. మరి దాన్ని కూడా భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం ఉంది. ఈరోజు కులాల వారీగా మతాల వారీగా అందరు కూడా విడిపోయి మరి రాజకీయ నాయకుల్లో కీలుబొమ్మల్లాగా మారుతా ఉన్న సందర్భంలో మరి ఇలాంటి కార్యక్రమాలు మరి మన యువతకు ఎంతైనా కూడా అవసరం ఉన్నాయి. ఎందుకంటే గడప లోపలనే కులం, గడప దాటితే మనం అంతా కూడా హిందువులుగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నది. మరి సనాతన భారత సాంప్రదాయాన్ని మరి ముందు తరాలకు కూడా మనం అందించాలి. ఎందుకంటే ఇవాళ ప్రపంచ దేశాలు కూడా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో మరి ప్రతి కంట్రీ కూడా మరి ఈరోజు మన భారతదేశం వైపు చూస్తూ మన సనాతన ధర్మాన్ని కొనియాడుతూ ఉన్నాం. ఆంగ్లేయ కాలంలో నుంచి కూడా మనకు ఎన్నో నష్టం జరిగినప్పటికీ కూడా మన హిందుత్వ సమాజం కోసం అనేక మంది పెద్దలు మరి పాటుపడుతూ మరి దీన్ని అలాగే ముందు తరాలకు అందించాలనే భావనతోని మరి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈరోజు చాలా సంతోషంగా ఉన్నది. మరి ముఖ్య అతిథులకు ఈ నిర్వాహకులకు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. నేను అయోధ్యకు ఫస్ట్ పోయినోళ్ళను అరెస్ట్ చేసింది, రెండోసారి పోయినోళ్ళను చంపిన్లు ములాం సింగ్ గుండాలు, మూడోసారి పోయి మేము మొత్తం కూలగొట్టి అక్కడ మన రామాలయం ఫోటో పెట్టి వచ్చాము. ఒక 80 మందికి నేను నాయకత్వం వహించిన బెల్లంపల్లి నుండి. దయచేసి మన హిందువులంతా కూడా భారతదేశ హిందువులు కాకుండా విదేశాలలో కూడా వందే మాత్రం చదువుతారు, ఇక్కడ ఉన్న కొంతమంది చదువుతలేరు. దాని గురించి మీరు ఆలోచించాలి. మన హిందువులం అంతా ఒకటయ్యి మనం హిందువులం బంధువులం అందరం ఒకటి అయ్యి మనం బీజేపీని గెలిపించుకోవాలి. నరేంద్ర మోడీ గారిని రేపు మన వీరు ఉన్నారు కదా మన అమిత్ షా గారు, తర్వాత కాదు మన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా మనం గెలిపించుకోవాలి. మనందరము దయచేసి మనమందరం హిందువులందరం ఏ పార్టీలో ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా అందరం ఒకటి కావాలి. మనం బీజేపీకి ఓటేసి బీజేపీని గెలిపించాలి, మన హిందుత్వాన్ని కాపాడుకోవాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. హిందూ సమ్మేళనానికి వచ్చిన ఎక్సైజ్ కాలనీ, భవానీ నగర్, కనకదుర్గ కాలనీ వాసులు ప్లస్ మిగతా కాలనీ నుంచి వచ్చిన అందరికీ నా ప్రత్యేక అభివందనలు. ఈ ఉత్సవానికి మనకు మెయిన్ కారణం ఏంటంటే మన హిందువులలో ఐక్యత లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. దీనికి ప్రతి ఒక్కరూ సహకరించి ఆదరించవలసిందిగా కోరుతున్నారు. జై శ్రీరామ్. మన హిందూ మతం అనేది మతం కాదు, జీవన విధానం. ఇది మన భవిష్యత్ తరాలకు, మన పిల్లలకు మన హిందూ సనాతన ధర్మం గురించి తెలపాలి. భగవద్గీత గురించి అందులో శ్లోకాల గురించి ప్రతి ఒక్క పిల్లలకు నేర్పవలసిన తరుణం ఇది. హిందూ మతాన్ని మనం కాపాడుకోవాల్సిన తరుణం వచ్చింది. మనం అందరం హిందూ మతాన్ని కాపాడుకోవాలి. జై శ్రీరామ్. ఇక్కడ భవానీ నగర్, ఎక్సైజ్ కాలనీ, కనకదుర్గ కాలనీ బస్తీలో హిందూ ధర్మ సమ్మేళనం అనే ఒక హిందువులందరికీ కలిపి ఒక పండుగ లాంటి వాతావరణం ఏర్పాటు చేసినందుకు ఈ నిర్వాహకులకు మొట్టమొదటిసారిగా వీళ్ళందరికీ ధన్యవాదాలు. అలానే భారతదేశం ఒక్కటే ప్రపంచంలో హిందూ దేశం. ఈ హిందువులందరం ఒక ఐక్యతగా ఉండి మన అందరము కలిసి మన భారతదేశ సంస్కృతి సంప్రదాయాలను దీన్ని కాపాడుకొని పాశ్చాత్య కల్చర్కి దూరంగా ఉండి మన అందరం ఒక యూనిటీగా, ఇంతకుముందు పెద్దలు అన్నట్టు గడప లోపనే మతం, గడప దాటితే అందరం హిందువులం అనే ఒక సిద్ధాంతంతో మనందరం కలిసి హిందువులం అందరం ఒక ఐక్యతగా ప్రతి ఒక్క మన సంస్కృతి సాంప్రదాయాలను అన్నిటిని కాపాడుకుంటూ మన అందరూ ఒక ఉమ్మడిగా ఉండి, వేరే వేరే అన్య మతాలు వచ్చేసి వాళ్ళందరూ ఒక యూనిటీగా ఉండి
మన లాంటి వాళ్ళందరినీ దూరం చేస్తున్నారు. మనం అసలు ఈ ఐక్యత లేకపోవడం వల్లనే ఇలాంటి సమ్మేళనాలు పెట్టాల్సి వస్తుంది. ఇక్కడ నుంచైనా మన హిందువులు అందరం ఒకటే దారి, మనందరము ఒక హిందువులం. ఎవరిని కోసిన రక్తం ఎట్లా వస్తుంది అంటారో అదే విధంగా మనం కూడా అందరం ఒక హిందూ ధర్మాన్ని కాపాడుకుంటూ హిందువుగానే పుట్టి హిందువుగానే చావాలి. ఇంకొకటి ఏంటంటే ఈ హిందూ మతానికి మనము దీన్ని చెడగొట్టేది కూడా మన హిందువులే. దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ హిందువులు మనలోనే మనకే చైతన్యం రావాలి. ఇంకొకటి ఏంటంటే ఎవరైనా చూడు ఈ ఆర్థికంగా కానీ లేకుంటే ఏమన్నా వాళ్ళ రోగాలు హెల్త్ పరంగా ఉన్న వాళ్ళని బాగా మోటివేట్ చేసి వేరే కులాలనేసి మన మీద ఒకదాన్ని రుద్దుతున్నారు. మనం పేరు చెప్పనవసరం లేదు, కానీ అలాంటి దూరంగా ఉండి మన అందరం ఏకంగా ఉండి అసలు అట్లాంటి వాటికి దూరంగా ఉండి మనం అట్లాంటి వాళ్ళని తరిమి కొట్టాలి. మన ఈ తరిమి కొట్టడంలో మనం అందరం ముందుండి మన హిందువులు అందరం ఒక యూనిటీగా ఉండి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కాపాడుకోవాలి. జై హింద్, జై భారత్, జై శ్రీరామ్. జై వాసవి. వాసవి క్లబ్ ఎక్సైజ్ కాలనీ హనంకొండ. నా పేరు మంజుల, ప్రెసిడెంట్ ని నేను. వాసవి క్లబ్ ప్రెసిడెంట్ ని. మా సెక్రటరీ, మా పిఎస్టీలు అందరము ఈ కార్యక్రమంకు రావడం జరిగినది. ఈ కార్యక్రమం ఏమిటి అంటే ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు అయింది కాబట్టి ఇక్కడ ఒక హిందూ ధర్మ సమ్మేళనం అనే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది. దీనికి మా సభ్యులందరము, మా గ్రూప్ సభ్యులందరము రావడము జరిగింది. దీనికి మా ముఖాంబిక ఫౌండేషన్ తరఫున కూడా అందరము వచ్చినాము. ప్రోగ్రామ్ కి మేము గడప గడపకి ఇంటింటికి బొట్టు పెట్టి కరపత్రాలు పంచాము. 3 రోజుల నుంచి చాలా పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ చేశాము. మేము బైక్ ర్యాలీ, అందరూ మహిళలము బైక్ ర్యాలీ అందరము కలిసి పెద్ద ఎత్తున ప్రోగ్రాం చేపట్టినాము. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రారంభించి 100 సంవత్సరాల సందర్భంగా భారతదేశంలోని 1,00,000 గ్రామాల్లో హిందూ సమ్మేళనాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ జాతి యొక్క గొప్పతనం, ఈ దేశం యొక్క గొప్పతనం, ఈ యొక్క ప్రజల యొక్క గొప్పతనం చెప్పడం కోసం ఈ యొక్క సమ్మేళనాలు నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడే మన హనుమకొండలోని ఎక్సైజ్ కాలనీ, భవానీ నగర్ మరియు కనకదుర్గ నగర్కు సంబంధించిన దాదాపు 5,000 మంది హిందూ బంధువులు ఈరోజు ఇక్కడ చేరడం జరిగింది. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం మన యొక్క హిందూ సంస్కృతిని, మన యొక్క హిందూ ధర్మాన్ని ప్రపంచానికి మొత్తం చాటడం కోసం ఈ సమ్మేళనం ముఖ్య ఉద్దేశం. ఈ సమ్మేళన సందర్భంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పంచ పరివర్తన్ మన ముందుంచారు. 1 కుటుంబ ప్రబోధం, 2 సామాజిక సమరసత, 3 స్వదేశీ స్వావలంబన, 4 పర్యావరణం, 5 పౌర విధులు. ఇవన్నిటిని నిర్వహించుకుంటూ ఈ యొక్క సమాజాన్ని పరమవైభవ స్థితికి తీసుకుపోవడానికి 2047 సంవత్సరానికి భారతదేశాన్ని విశ్వగురు స్థానం తీసుకుపోవడం లక్ష్యంగా ఆర్ఎస్ఎస్ పనిచేస్తుంది. అందులో భాగంగా ఈ యొక్క సమ్మేళనాలు జరుగుతున్నాయి. ధన్యవాదాలు. మన మూకాంబిక వరంగల్ ఫౌండేషన్. ఈ ఫౌండేషన్ స్థాపించి 2 సంవత్సరాలు అవుతున్నది. ప్రతి నెల అమావాస్య రోజు అందరి దాతల సహకారంతో నెలకు సుమారు 1000 మందికి అన్న సమర్పణ చేస్తాం, అన్న ప్రసాదం చేస్తాం. గోపాల్ స్వామి గుడి వరంగల్లో ఎక్సైజ్ కాలనీ రైతు బజార్ దగ్గర నెలకు ప్రతి నెల అమావాస్య రోజు నెలకు సుమారు 1000 మందికి అన్న ప్రసాదం చేస్తాం అమావాస్య రోజు. ప్లస్ స్కూళ్ళల్లో, గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే పిల్లలకు ఎగ్జామ్ ప్యాడ్స్, పెన్నులు, పెన్సిళ్ళు, ఎరేజర్లు, స్కూల్ సంబంధించిన స్టేషన్ మొత్తం లాస్ట్ మంత్ 2000 ఎగ్జామ్ ప్యాడ్లు పంచిపెట్టాం స్కూళ్ళల్లో, గవర్నమెంట్ స్కూళ్ళల్లో. ఈ రోజు ఇక్కడ చిన్న ప్రోగ్రామ్ ఉందని చెప్పేసి మజ్జిగ కార్యక్రమం చేపించినాం. సుమారు 2000 మందికి వస్తారు. 2000 మందికి మజ్జిగ పంచుతున్నాం ఈరోజు. నా పేరు రమేష్ కుమార్. ఇది సభ్యుల సహకారం చేస్తాము ఇక్కడ. నా పేరు కృష్ణ కుమార్ అండి. ఈరోజు జరుగుతున్న హిందూ ధర్మ సమ్మేళనం ఆర్ఎస్ఎస్ స్థాపించి 100 సంవత్సరాలు అయింది. దాని సందర్భంగా హిందూ ధర్మ సమ్మేళనం జరుగుతుంది. హిందూ ధర్మ సమ్మేళనం అనగా హిందువులందరూ ఐక్యత చాటించుతూ హిందువులందరూ కలిసిమెలిసి ఉండడం. గడప లోపల కులం, గడప బయట హిందువులు అనే నినాదంతో అందరూ కూడా హిందువులం బంధువులం లాగా ఐక్యతతో చాటించుతూ ఈ ప్రోగ్రాం సందర్భంగా మూకాంబిక వరంగల్ ఫౌండేషన్ వారు మజ్జిగ సమర్పిస్తూ ఉన్నారు. దాని గురించి ఈరోజు మజ్జిగ
అందరికీ సప్లై చేయడం జరుగుతుంది. ప్రకాష్, సీనియర్ సంస్కృత లెక్చరర్ను. ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి హిందూ ధర్మ సమ్మేళనం అనేటువంటి ఈ యొక్క సమావేశానికి విచ్చేసినటువంటి వారందరికీ కూడా అభినందనలు తెలుపుతూ, అయితే ఇక్కడ ఈ మూకాంబిక ఫౌండేషన్ అనేటువంటి వారి ఆధ్వర్యంలో మజ్జిగ వితరణ అనేటువంటి జరుగుతుంది. అంటే ఈ ఫౌండేషన్ సంబంధించినటువంటి రమేష్ గారు చెప్పినటువంటి సందర్భంలో ఏమిటన్నారంటే, వారు ఏమన్నారంటే ప్రతి అమావాస్య రోజు చాలా మందికి కూడా నేను అన్నదానం చేస్తానన్నారు. చాలా గొప్పనైనటువంటి విషయం అది. 100లో ఒకరికే ఉంటుంది ఈ దానగుణం అనేటువంటిది. అదేవిధంగా పేదనైనటువంటి విద్యార్థులకి ఎంతో మంది కూడా పెన్నులు, పెన్సిళ్ళు, అదేవిధంగా ఎగ్జామ్ ప్యాడ్లను కూడా సమర్పిస్తున్నాము అని చెప్పేసి అన్నారు. ఆ దానగుణం అనేటువంటి రావడం అనేటువంటిది చాలా గొప్పనైనటువంటి విషయము. ఈ యొక్క సమావేశంలో ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది హిందూ ప్రజలందరూ కూడా నా అక్కలు గాని, చెల్లెళ్ళు గాని, అన్నలు గాని, తమ్ముళ్ళు గాని, ఎంతో పుర ప్రముఖులందరూ కూడా రావడం జరిగింది. వారందరూ కూడా నా హృదయపూర్వకంగా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. అదేవిధంగా వీరు ఈ ఫౌండేషన్ తరఫున మజ్జిగ, ఎందుకంటే ఎండలో ఉండి బాగా బాధపడుతుండి, ఎందుకంటే కొద్దిగా చల్లదనం ఉండాలనే ఉద్దేశం మీద వారి ఈ మూకాంబిక ఫౌండేషన్ వారి యొక్క ఆధ్వర్యంలో ఈ మజ్జిగ వితరణ జరుగుతున్నందుకు నేను వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్. ఆ పిల్లవాడికి ఫ్రస్ట్రేషన్ రాదా? తన మనసులో భావం చెప్పుకోవడానికి ఇంటి పక్షాన్ని ఎవరు లేకపోతే ఇది చిన్నపిల్లాడే కదా. ఇది లేకపోవడం వల్లే అనేకమైనటువంటి లక్షలు కోట్లు ఆర్జిస్తున్నటువంటి ఉన్నతమైన పదవుల్లో ఉన్న యువతరం 40-45 ఏళ్ల వయస్సు వాళ్ళు ఆత్మహత్య చేసుకోవడం కానీ, లేకపోతే కౌన్సిలింగ్ సెంటర్స్ కి వెళ్ళడం కానీ. నారాయణ స్థిత అంటూ వేదమాత చెబుతుంది. ఈనాడు భూమాతకు జై అంటే జై అంటున్నారు కొంతమంది, గోమాతకు జై అంటే జై అంటే. ససలు గగలు దదలు నినిలు, ససలు నినిలు దదలు నినిలు, గమదని సగ 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 మగ సని దని దని సగ సని దమ గమ గములు. చాలు 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 విరహాలు చాలు 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 విరహాలు చాలు చాలు. ముద్దుగా ముద్దుగా వినవలిగా నా ముద్దు విన్న పాలు పాలు, వన్నె పూలలో విన్న పాలు నువ్వు ఆరగిస్తే మేలు. చాలు 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 విరహాలు చాలు చాలు. నీ కరములు నా మేనికి వశీకరములు, నీ స్వరములు ఈ రేయికి అవసరములు. నీ కరములు నా మేనికి వశీకరములు, నీ స్వరములు ఈ రేయికి అవసరములు.